హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనము రొటీన్గా తినే ఇడ్లీ బోరు కొట్టకుండా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఉపయోగపడే రాగి పిండితో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ షుగర్ వాళ్ళకి కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయండి దీనిలో. ఇది ఇడ్లీ పిండితో మనము ముందు రెడీ చేసి పెట్టుకుంటాం కదండి. దానిలో మనం 1కి 2 కానీ 2.5 కానీ రవ్వ వేస్తాం కదా, అలా వేయకుండా 1 రవ్వ 1 రాగి పిండి కలుపుకోవాలండి. రాగి పిండి నెక్స్ట్ డే మార్నింగ్ కలుపుకుని ఒక పావు గంట నానితే సరిపోతుందండి. దానిలోకి మనము క్యారెట్ తురుము, ఫ్రెంచ్ బీన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు కూడా పిల్లలకి మనము మంచి పోషకాలు ఉన్నవి అందించిన వాళ్ళం అవుతాము. అంతే అండి. అలా ఇడ్లీ ప్లేట్లు కడిగేసి క్లీన్గా కొంచెం నెయ్యి రాసి వేసేసి అరగంట సేపు ఉడకనిస్తే టైం సరిపోతుందండి ఆవిరి మీద. అంతే అండి. దానిలోకి మనం పల్లి చట్నీ, అల్లం చట్నీ ఏదైనా మన టేస్ట్ని బట్టి చేసుకోవడమేనండి. కొంచెం నెయ్యితో సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఈజీగా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు హెల్దీ అయిన టిఫిన్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.